శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 122వ భాగము. మారీచ రావణ సంవాదం కొనసాగుతోంది. రావణాసురుడు చెప్తున్నాడు: హిరణ్య మృగమువై సీతాదేవిని ఆకర్షించు. సీత కోరికపై రాముడు నిన్ను అనుసరిస్తాడు. ఆయనను దూరంగా తీసుకువెళ్ళి హా సీత, హా లక్ష్మణ అని రాముని స్వరంలో బిగ్గరగా అరువు. రామునికి ప్రమాదమేదో కలిగిందని శంకించి లక్ష్మణుని కూడా సీత పంపుతుంది. అప్పుడు ఇంద్రుడు లేనప్పుడు సచీదేవిని గ్రహించినట్లుగా నేను సీతాదేవిని అపహరిస్తాను. ఈ పనిని చేసి నీవు నీ ఇష్టము వచ్చిన చోటుకు వెళ్ళు. ఈ సహాయం చేసినందుకు నీకు అర్ధరాజ్యాన్ని ఇస్తాను. అందువలన వెంటనే దండకకు బయలుదేరు. నేను నీ వెంటే బంగారు రథముపై వచ్చి సీతాదేవిని వంచించి యుద్ధము చేయకుండానే అపహరించి లంకకు చేరుకుంటాను. ఒకవేళ నీవు నా ఆజ్ఞను పాటించకుంటే నిన్ను ఇప్పుడే హతమారుస్తాను. అందువలన నా ఆజ్ఞను పాలించడం నీకు తప్పదు. రాజునెదిరించిన వాడికి సుఖము మిగులదు. నన్ను ఎదిరించి చస్తావో, నా మాట విని నాకు సహాయము చేస్తావో నీ ఇష్టము. రావణాసురుడు అంత కఠినంగా ఆజ్ఞాపించిన మారీచుడు తన ఉపదేశాన్ని మానలేదు. రాక్షసేశ్వర, నీ పుత్ర మిత్రమాత్య రాష్ట్ర వినాశాన్ని ఏ పాపాత్ముడు నీకు ఉపదేశించాడు? నీవు దుర్మార్గులైన నీ మంత్రులను శిక్షించుటలేదు. అందువలననే వారు నిన్ను దుర్మార్గము నుండి మరల్చటలేదు. ధర్మము, విజయము రాజపాలనలో స్థిరంగా ఉండాలి. లోకంలో చాలామంది సహజంగా ధర్మాత్ములే. అయితే దుర్జన సహవాసము వలన సపరివారంగా నశించిపోతారు. తోడేలు వలన మేకలు నశించినట్లే కఠినుడైన రాజు వలన ప్రజలు నశిస్తారు. అనుకోకుండా నీ మూలంగా నాకు శ్రీరాముని నుండి ఆపద సంభవించవచ్చు. అయితే అంతటితో ఆగక రామాగ్రహము ససైన్యంగా నిన్ను హతమారుస్తుంది. రామాదపి చ మార్తవ్యం, మార్తవ్యం రావణాదపి, ఉభయోరపి మార్తవ్యే వరం రామాన్న రావణాత్. నీ చేత ఇక్కడ వధింపబడుట కంటే హరిరూపుడైన అరి వలన హతం కావడం వలన ధన్యుడునవుతాను. నేను రాముని కంట పడగానే హతమైనట్లే భావించు. ఒకవేళ నీవనుకున్నట్లు నీవు సీతను అపహరిస్తే నీకు సమూల వినాశనం తప్పదు. నా హితోపదేశం వినకపోతే నీకు యమపురి నివాసము తప్పదు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.